ఇండియా మళ్ళీ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4 మ్యాచ్‌లకి 4 మ్యాచ్‌లు ఓడిపోయి ఘోర పరాజయాన్నైతే అందుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ని డీకోడ్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ అయితే వర్షం కారణంగా ఆపేశారు. ఆ తర్వాత 4 మ్యాచ్‌లు చూసుకుంటే ఇంగ్లాండ్ స్ట్రీక్ పోకుండా 4 మ్యాచ్‌లకి 4 మ్యాచ్‌లు గెలిచి ఇండియాని అయితే వైట్ వాష్ చేశారు. సెకండ్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 190 స్కోర్‌ని అయితే టార్గెట్‌గా పెట్టారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఇంగ్లాండ్ టీం అయితే వికెట్స్ పడిపోతున్న జకోబ్ బెథెల్ అడ్డంగా నిలబడిపోయి లాస్ట్ వరకు మ్యాచ్ తీసుకెళ్లి 19th ఓవర్లో మ్యాచ్ అవగొట్టేశాడు. థర్డ్ టీ20 మ్యాచ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం 201 స్కోర్ని అయితే పెట్టింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సిన టీమిండియా అయితే 76 స్కోర్స్కి 11 ఓవర్స్లోనే ఆల్అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్లో మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే టోటల్లీ కొలాప్స్ అయిపోయింది. కాని బాల్స్కి కూడా వికెట్స్ ఇచ్చి ఆల్అవుట్ అయిపోయారు. ఫోర్త్ మ్యాచ్లో కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తప్ప మన బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇండియన్ టీం చేసిన 158 స్కోర్ని 13.5 ఓవర్స్లోనే ఇంగ్లాండ్ అయితే చేజ్ చేశారు. అలాగే ఫిఫ్త్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీంలో జాస్ బట్లర్ అలాగే హ్యారీ బ్రూక్ మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్తో 257 స్కోర్ని అయితే పుట్టప్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియాలో ఇషాన్ కిషన్ అలాగే తిలక్ వర్మ అయితే హాఫ్ సెంచరీ చేశారు, కానీ 201 స్కోర్తోనే ఆగిపోయారు. మొత్తానికి అయితే టీ20 సిరీస్ అయితే ఇండియా ఓడిపోయింది. మరి ఇండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నెంబర్ 1, మన టీమిండియా అయితే ఇంగ్లీష్ కండిషన్స్ని అడాప్ట్ చేసుకోలేకపోయింది. సరైన ప్లానింగ్ లేదు. ఒకవేళ ప్లానింగ్ వేసినప్పటికీ అక్కడ కండిషన్స్లో టీమిండియా వాటిని ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. నెంబర్ 2, ఇండియన్ బ్యాటింగ్ లైనప్. మన బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే మన ప్లేయింగ్ 11లో 11 మందిలో 8 మంది లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. అందులోనూ వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఇంగ్లాండ్ బౌలింగ్కి ప్లానింగ్ చేయడం ఈజీ అయిపోయింది. అలాగే కన్సిస్టెన్సీ, మన ప్లేయర్స్ ఎవ్వరూ కన్సిస్టెంట్గా లేరు. ఒక మ్యాచ్ పర్ఫామ్ చేస్తే ఇంకొక మ్యాచ్ పర్ఫామ్ చేయట్లేదు. నెంబర్ 3, ఇండియన్ బౌలింగ్ లైనప్. మన బౌలింగ్ లైనప్ చూసుకున్నట్లయితే రన్స్ ఇస్తే వికెట్లు ఆపలేకపోతున్నారు, వికెట్స్ తీస్తే రన్స్ ఆపలేకపోతున్నారు. అలాగే ఇండియన్ ఫీల్డింగ్ చూసుకున్నట్లయితే ప్రతి మ్యాచ్ ఒక క్యాచ్ డ్రాప్ అయితే చేశారు. అలాగే మిస్ఫీల్డ్స్ అయితే చాలా చేశారు. ఇండియా సిరీస్ ఓడిపోవడానికి ఇవి మెయిన్ రీజన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 సిరీస్ ఓటమిని ఎవరు తీసుకుంటారు? కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తీసుకుంటాడా, లేదా కోచ్గా గౌతమ్ గంభీర్ తీసుకుంటాడా? మరి నెక్స్ట్ జరగబోయే జింబాబ్వే టీ20 సిరీస్లో కోచ్ రీప్లేస్ అవుతాడా లేదా? మరి ఈ జింబాబ్వే సిరీస్లో టీమిండియా ఎలా పర్ఫామ్ చేస్తారో మనం వెయిట్ చేసి చూద్దాం. అలాగే జూలై 14th నుంచి జరిగే ఓడిఐ సిరీస్ అయినా మంచిగా ఆడతారని కోరుకుంటున్నాను. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వెనక్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుని అయినా ఈ సిరీస్ని గెలుస్తారని ఆశిస్తున్నాను. క్రికెట్ ఈజ్ ఏ స్పోర్ట్. గెలుపోవటంలు అనేవి ఈ స్పోర్ట్లో కామనే. ఈ ఓటమిని ఇండియా తొందరగా మర్చిపోయి నెక్స్ట్ ఓడిఐ సిరీస్లో కంబ్యాక్ ఇస్తుందని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా.